అరే, అసలు చూసిన చాలు పక్క పెట్టి పండుకో. రేపు పొద్దున్నే లేచి పోయి జాగాపాలి నువ్వు. పోనీ అంత పొద్దున్నే ఎవరు ఎత్తాడు? పోయి దాని పోయి ఆపమని పో. సరే మరి, మీ అయ్యకే చెప్తా, వాడు పోనంటాడని. ఏ మజాక్ చేసిన మమ్మీ, పొద్దున్నే లేచిపోయి జాగ్రత్త. ఇంత చిన్న విషయం డాడెందుకు, నేనున్నాగా. తొందర పండుకొని పొద్దున్నే, లేకపోతే మీ అయ్య వచ్చి లేపుతాను నిన్ను. అమ్మో, అలారం పెట్టుకొనైనా లేవాలే. మా అయ్య వచ్చి లేపిండనుకో, ఒక్క పని చదవదారని పొద్దున్నే సుప్రభాతం స్టార్ట్ చేస్తాను నాకు. అమ్మయ్యా, మొత్తానికైతే జాగాపిన. మన వాళ్ళు వచ్చే వరకు కాసేపు కూర్చొని సెల్ చూద్దాం. ఎవరో అమ్మాయి తెస్తాంది కదా, కళ్ళద్దాలు ఎట్టద్దామా. ఈ ప్లేస్ మీదేనా? ఈ ప్లేస్ మాది కాదు, గవర్నమెంట్ వాళ్ళది. యు ఆర్ సో ఫన్నీ అండి. నేను అడిగింది చేప మీరేసి ప్లేస్ అయిపోయారా అని. అమ్మో, చేప మందే అంటే పాప ముందు ఇజ్జత పోతుంది. మంది కాదని చెప్పేద్దాం. అబ్బే, మంది కాదండి. నాకు కార్టూన్ లో జీని అల్లాడిన చేప మీద పోతా తెలుసా. నాకు ఆ చేప తప్ప వేరే ఏ చేప తెలియదు. అమ్మయ్య, థ్యాంక్ యూ అండి. దేనికండి? ఇవాళ చాలా మంది వంటలకు వచ్చినట్టున్నారు. మొత్తం తిరిగినాం, ఎక్కడ ప్లేసే దొరకలే. నా అదృష్టం బాగున్నట్టున్నది, ఇక్కడ దొరికింది. ఏంటోనండి, నేను ఎక్కడున్నా నా పక్కన ఉన్న వాళ్ళకి అదృష్టం దరిద్రం పట్టినట్టు పడుతుంది. అవునండి, మీరు ఉండడం వల్లనే నాకు ఈ ప్లేస్ దొరికింది. ఇక్కడ ఎండ బాగా కొడుతుంది, ఆ చెట్టు కింది పదండి. ఈ ఫ్యామిలీ వచ్చాక వాళ్ళకు మిమ్మల్ని అప్పచెప్పి వెళ్తా. అసలే అందరూ నాలా మంచోళ్ళు ఉంటారు కదా. అవునండి, మీరు చాలా మంచి వాళ్ళలా అనిపిస్తున్నారు. వావ్, అమ్మాయి దగ్గర మార్కులు కొట్టేశాం. ఎండకు నిలబడేసరికి బాగా దాహంగా ఉంది. మా వాళ్ళు త్వరగా వస్తే వాటర్ తాగేదాన్ని. మీరు ఇక్కడే ఉండండి, 2 minutes లో తీసుకొస్తా. అయ్యో, మీకెందుకండి శ్రమ? ఇందులో శ్రమ ఏముందండి, మనం ఫ్రెండ్స్ కదా. ఫ్రెండ్ కోసం ఆత్రం చేయలేను. అదేంటండి, వాటర్ బాటిల్ తీసుకొస్తారనుకుంటే వాటర్ క్యానే తెచ్చారు. అంకుల్ ఆంటీ కూడా వస్తారు కదా, ఊరికి అటు ఇటు తిరగడం ఎందుకు, ఒకేసారి తెచ్చుకుంటే అయిపోద్ది. నిజంగానే మీరు చాలా మంచి వాళ్ళలా ఉన్నారండి. మిమ్మల్ని మా ఫ్యామిలీకి పరిచయం చేయాలి. అదిగో మాటల్లోనే వస్తున్నారు. హౌ గర్ల్స్ ఆర్ క్రేజీ అబౌట్ మీ. ఏంటో ఏమో, ఫ్యూచర్ లో నాకు కూడా స్వయంవరం పెట్టాలేమో. శిరీష ఎవరతను? నాకు ఈ ప్లేస్ చూపించింది ఇతనే అమ్మా, చాలా మంచి వాళ్ళ ఉన్నాడు. చాలా థ్యాంక్స్ బాబు. హెల్ప్ చేయడం నాకు చిన్నప్పటి నుంచి అలవాటు అంటే. డైలీ ఎవరికో ఒకరికి హెల్ప్ చేయండి, నాకు నిద్ర కూడా పట్టదు. నిజంగానే అబ్బాయి చాలా మంచోళ్ళ ఉన్నాడమ్మా. మీ అమ్మ నాన్న మాట్లాడుతున్నారు కానీ మీ అన్నయ్య ఏం మాట్లాడట్లేదేంటి? అతను మా అన్నయ్య కాదు, నీకంటే పెద్దవాళ్ళ కనిపిస్తున్నాడు. బాలముదురు. ఐ థింక్ నీ తమ్ముడు అనుకుంటా. అన్న కాదు, తమ్ముడు కాదు, తను మా హస్బెండ్. హస్బెండా? వీడియో నచ్చితే లైక్ చేసి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి గాయ్స్.